రత్నశాలం గారు కాకినాడ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. ఆదికాండము 49వ అధ్యాయం 31వ వచనంలో షారా, రిబ్కా, లేయా మరియు అబ్రహాము ఒకే సమాధిలో పాతిపెట్టబడ్డారు గదా! మరి రాహేలు చనిపోయినప్పుడు అందులో ఎందుకని పాతిపెట్టలేదు అని ప్రశ్న అడుగుతున్నారండి. రాహేలు పరలోకం మీకు వెళ్ళాక యాకోబు గారిని అడుగుదాం. అక్కడ పాతి పెట్టలేదు. రాహేలు మీకు ఏమైనా బంధువురాలండి? లేదు పాస్టర్. అంటే రాహేలు మీకు ఏమైనా చిన్నమ్మ గాని పెద్దమ్మ గాని అవుతుందా? కాదండి. మరి ఆమె ఎందుకు ఆ సమాధిలో పెట్టలేదని ఇప్పుడు పెద్ద మిస్టరీ. దాని గురించి మళ్ళా మనం తెలుసుకొని ఏం పొందబోతున్నాం చెప్పండి. అది వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబంలో పెట్టారు. కుటుంబంలో మరణించిన వారిని ఆమె ఏం కోరుకుందో లేయా రాహేల్ ఇద్దరికి ఒకరు పడేది కాదు. ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకున్నారు కూడా కొన్ని కారణాలను బట్టి. కుటుంబాల్లో కొన్ని కలహాలు వస్తుంటాయి కదా. తర్వాత సపరేట్ గా సమాధి చేశారు. సమాధి చేశారా లేదా ముఖ్యం, కానీ ఆ సమాధులు ఎందుకు పెట్టలేదు, ఈ సమాధులు ఎందుకు పెట్టలేదు, ఈ ప్రశ్నలు అవసరం లేనటువంటి వాటిని దాన్ని హైలైట్ చేసుకుని దానిలో ఏం నేర్చుకోబోతున్నారు? ఇలా చెప్పవలసిన వాక్యాలన్నీ పక్కన పెట్టి ఇలాంటి వాటిని పట్టుకొని కొంతమంది ప్రసంగాలు చేస్తూ కూర్చుంటారు. పాత నిబంధనలో అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు, బిలాం ఎందుకు ఇలా అయ్యాడు, మీకు ఆ విషయం తెలుసా? అందులో ఒక రహస్యం చెప్తారు. భిన్నమైన వార్తలు చెప్పి వాళ్ళు ఏదో గొప్ప రహస్యం చెప్పినట్టు ఫీల్ అవుతూ వాటిని వెతుక్కుంటూ, అది పాత నిబంధన, ఇజ్రాయెల్కు సంబంధించింది. ఆ రాహేలు గాని లేయా గాని మీకు ఏ సంబంధం లేదు. మనం క్రీస్తు వారుగా ప్రభు అనేందుకు వచ్చాడు, ఆయన రక్తంలో కడగబడ్డాం. ముందుకు సాగండి. వాళ్ళ సమాధి అక్కడ ఎందుకు లేదు, వీరి సమాధి అందులో ఎందుకు లేదని మనం దాని నుండి నేను చెప్పినా కూడా దాని నుండి మీరు ఏం నేర్చుకోబోతున్నారు? మీకు ఏ వెలుగు, ఏ ప్రత్యక్షత దాని నుండి రాబోతుంది? ప్రార్థన చేసుకోండి. ముందు తిన్నగా యేసుక్రీస్తుని నమ్మి పరలోక రాజ్యం చేరాక రాహేలమ్మని అడుగుదాం. ఓకే, ఎందుకమ్మా నీ సమాధి సపరేట్ గా చేశారని. ముందు అక్కడికి వచ్చారండి. ఎక్కడ? పరలోక రాజ్యం. అది చూసుకోండి ముందు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న మనోజ్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. క్రైస్తవులను ఎవరైనా శపించగలరా? ఒకవేళ శపిస్తే వాళ్ళు శాపానికి గురవుతారా అని అడుగుతున్నారండి. దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో అపోస్తలుడైన పేతురు ఏమన్నాడంటే, మీరు మంచి చేసి దేవుని సువార్త చెప్పి దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించిన శాపాలు వాళ్ళ నెత్తి మీదకే వెళ్తాయి. కానీ మన వాళ్లే తప్పు చేసి దేవుని వాక్యానికి విరుద్ధంగా కానీ సమాజానికి విరుద్ధంగా కానీ క్రైస్తవుడు అనేవాడు తప్పు చేస్తే అప్పుడు శిక్షణ అనుభవిస్తే 4వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత జరుగుతున్నట్లు సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన వాడితే మహిమా స్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ మీ మీద నిలిచినట్టు యేసు ప్రభువుని నమ్మి ప్రార్థిస్తున్నందుకు మీ ఇంటివారు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వీధిలో వాళ్ళు కానీ మీ పని స్థలంలో కానీ మీ ఉద్యోగ స్థలంలో కావాలని కొంతమంది మీ మీద నిందలు మోపి లేని మాటలు, మీరు అనని మాట అన్నట్టుగా, మీరు చేయని పనులు చేసినట్టుగా నిందలు మోపుతున్నారా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని? అయితే బాధపడద్దు. నువ్వు యేసుక్రీస్తుని బట్టి, యేసయ్య నామం నమ్ముకోబట్టి వాళ్ళు అంటున్నారు కాబట్టి నీ మీద మహిమా స్వరూపైన దేవుని ఆత్మ నిలిచి ఉండి వారు ఇసిరే ప్రతి రాయిని నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. నిందకు ప్రతిగా ఘనతను, రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే
15వ వచనం చదువుదాం. ఇక్కడ శాపం వస్తుందా అన్నప్పుడు 15వ వచనంలో వివరణ ఉంది. మీలో ఎవడను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడిగా గాని బాధను అనుభవించట్లేదు. అంటే ఇక్కడ బాధ అనుభవిస్తాడు. ఎవరో క్రైస్తవులు కూడా మీలో అంటే దేవుని పిల్లలు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా నరహంతకుడుగా అంటే క్రైస్తవుడు అయ్యిండు కూడా నరహత్య చేశాడా, శాపం వస్తుంది. చట్ట ప్రకారంగా వాడిని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు. పేరు ఏలియా అయినా, సమూయేలు అయినా, మాథ్యూ అయినా ఎవరిని వదిలిపెట్టరు. దొంగగా కానీ, క్రైస్తవుడు అని చెప్పి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి కావాలని దొంగతనాలు చేశాడు అనుకోండి, అతను కూడా చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. దుర్మార్గుడుగా దుర్మార్గ పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే మీలో అన్నాడు, సంఘంలో కొంతమంది దేవుని వాక్యానికి లోబడకుండా ప్రభువుని నమ్మిన తర్వాత బాప్తిజం పొందాక కూడా చెడ్డవాళ్ళ సహవాసాన్ని బట్టి హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరమై దుర్మార్గ పనులు చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో కూడా మనకు కనిపిస్తున్నారుగా. దుర్మార్గపు మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఈ రోజుల్లో మనకి యూట్యూబ్లో కనిపిస్తున్నారు. సేవకుల మీద నెపాలు మోపుతూ, నేరాలు మోపుతూ, కావాలని చెప్పి తోలనాడుతూ, ఇష్టానుసారంగా బహిరంగంగా కావాలని చెప్పి అపహాసిస్తూ మాట్లాడి వీరు దుర్మార్గులుగా తేవనాలు చెప్పండి. పరుల జోలికి పోవారు, పరుల జోలికి పోతున్నారు. మరి వాళ్ళందరికీ ఏమవుద్దంట, క్రైస్తవుడు అయినప్పటికీ నరహత్య చేసినా, దొంగతనం చేసినా, దుర్మార్గ పనులు చేసినా, పరుల జోలికి పోయినా వారందరూ బాధ తగుతుంది, బాధ అనుభవిస్తారు వాళ్ళు. సో నేను క్రైస్తవుని కాబట్టి నేను ఏ తప్పు చేసినా నాకు అసలు ఏ శాపం తగలదు, ఏ బాధ రాదు అనుకోకూడదు. అందుకే హేతువు లేని శాపాలు తగలవు. కానీ నువ్వు ఎంత క్రైస్తవుడు అయినా దేవుని వాక్యానికి విరోధంగా, సమాజానికి విరోధంగా, మీ ఆత్మకు విరోధంగా, కుటుంబానికి విరోధంగా, సంఘానికి విరోధంగా తప్పులు చేస్తూ వెళ్తే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్కసారి ఆస్వాదించబడిన వాడు ఇంకా ఆశీర్వాదం కానీ శాపాలు ఉండవని చెప్పి ఒక విధానమైన బోధ ఉంది. అదేంటంటే దేవుడు ఆదాము అవ్వను ఆశీర్వదించాడు కాబట్టి మళ్ళీ ఇంకా శపించలేదు. వాళ్ళు తప్పు చేస్తే భూమిని శపించాడు, వాళ్ళని శపించలేదు. నిజమే, దేవుడు కరుణ, ప్రేమ, దయ కలిగిన వాడు. మరి అదే టైంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చదివితే 15వ వచనం నుండి ద్వితీయోపదేశకాండం డిట్రోనమీ చాప్టర్ 28 verse 1 to 15 బ్లెస్సింగ్స్ ఉంటాయి. 15 నుండి అన్ని శాపాలే ఉంటాయి. ఈ విధంగా నీ ఇంటి మీదకి శాపం వస్తుంది, ఈ విధంగా నీ యొక్క జీవితంలో ఎదురవుతాయి, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటాయి. ఎందుకంటే వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, ప్రార్థనాపూర్వకంగా జీవించకపోతే, ఈ లోకాన్ని వెంబడించినప్పుడు ఇటువంటివన్నీ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని డిట్రోనమీ చాప్టర్ 28 verse 15 to till the end శాపాల గురించి ఉంటుంది. మరి దీవెన గురించి 28 verse 1 to 15 మీరు ఇంటికి తర్వాత చదువుకుని టైం తీసుకొని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు దీవెనల తర్వాత దేవుని వాక్యానికి లోబడకుండా జీవిస్తే శాపాలు కనిపిస్తున్నాయి. ప్రైజ్ ది బ్రదర్ ప్రసాద్ గారు వైజాగ్ నుండి అడుగుతున్నారు, పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకున్నవారు క్షమించబడ్డారు అని ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఒక భారంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండగా కొద్ది నిమిషాల తర్వాత ఒక విధమైన ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. పశ్చాత్తాపం, ఆ కన్నీళ్ళు రావడం ఆగిపోద్ది. స్తుతి వస్తుంటుంది నోటి నుండి. మీరు భోంచేస్తారనుకోండి, ఆకలిస్తూ భోంచేస్తున్నారు. మీకు ఆకలి తీరిందని మాకు ఎలా తెలుసు చెప్పండి? మేము భోజనం వడ్డిస్తున్నాం, మీరు భోంచేస్తున్నారు. మీకు ఆకలి తీరిందని మీకు తెలుస్తుందా, తెలీదా? తెలుస్తుంది. మీరే భోంచేస్తున్నారు అక్కడ భోజనం పెట్టుకొని. మీకు ఆకలిగా ఉన్నప్పుడు భోజనానికి కూర్చున్నారు, భోంచేస్తున్నారు. మీకు ఆకలి తీరినట్టు తెలుస్తుందా, తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? తృప్తి కలుగుతుంది. ఇక చాలు అనిపిస్తుందిగా. ఇంకా చాలు, వద్దు, ఎంత ఇష్టమైన కూరైనా వద్దు, చాలు 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 చెప్పి అంటారు కదా. మనుషుడు ఒక దగ్గరే చాలంటాడంటే అదే భోజనం దగ్గర. డబ్బు ఎంత ఇచ్చినా చాలని మాటే ఉండదు. మరి లోకంలో ఏది ఇచ్చినా చాలనే మాట ఉండదు. భోజనం దగ్గర మాత్రం చాలంటాడు. అలాగే తృప్తి ఎలా అనిపించిందో మీకు? ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనిషిలో సమాధానం వస్తుంది. పాపాలు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుండగా కొద్ది నిమిషాల తర్వాత ఒక విధమైన డివైన్ పీస్ అంటాం, పరలోక సమాధానం. ప్రభు నిన్ను క్షమించాడని, అంగీకరించాడని మీకు అర్థమైపోతుంది. ఓకే, ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1:7వ వచనం కూడా చదవండి. విశ్వాసంతో ప్రభునందు విశ్వసించి ప్రార్థనలో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న కోటి గారు అమరావతి నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. సేవకులు పిల్లలతో క్షమాపణ
అని చేతులు కట్టించి దిద్దుబాటు చేస్తున్నారు. అలా సేవకులు చేయవచ్చా అని అడుగుతున్నారండి. ఒక్కొక్క కొత్త విధానాన్ని పెడుతున్నారు. ఒక ఆయనేమో వేపాకు తల మీద కొట్టమన్నాడట అందరికీ. పాస్టర్ గారు చెప్పారని చెప్పి అందరి ఇళ్ళు వేపాకు తీసుకొచ్చి అందరి ఇళ్ళ మీద తల మీద కొడుతున్నారు. మరి ఒకరితో ఒకడు పాపాలు ఒప్పుకోమని ఉంది కదా యాకోబు పత్రికలో. దీన్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళిపోయి చేతులు పట్టుకొని పాపాలు ఒప్పుకోమని. పాపములు ప్రభు యొద్ద ఒప్పుకోండి, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఒప్పుకోండి. ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏంటంటే అక్కడ ఉంది కదా వాక్యం. ఆ వ్యక్తికి విరోధంగా నువ్వేం తప్పు చేస్తే నన్ను సారీ బ్రదర్, నీకు విరోధంగా నేను తప్పు చేసాను క్షమించమని అడగాలి. అలా కాకుండా నువ్వేదో తప్పు చేస్తే అక్కడికి వెళ్ళి ఆ బ్రదర్ చెవిలో ఒప్పుకోవడం ఏంటి? అవగాహన లేక, వాక్య అవగాహన లేకుండా ఒకరు పాపాలు ఒకరు ఒప్పుకోమంటే, అరే మీ దోషములు తీసుకువెళ్ళి ఇంకొకటి చెవిలో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బ్రదర్కి విరోధంగా నువ్వు వస్తున్నప్పుడు దారిలో రాయేమని అడ్డం పెట్టావా? లేదా ఆయన వెహికల్ పార్కింగ్ చేస్తున్న టైంలో నీ బండి ఆయనకి ఇబ్బందికరంగా పెట్టావా? లేదు కావాలని చెప్పి ఆయన తాగాల్సిన నీరు తాకముందే నువ్వు పడేసావా? ఏదో కొన్ని కావాలని చేస్తుంటారులే. అక్కడ 4 టీలే ఉన్నాయి, వెనక బ్రదర్ వచ్చేలోగా మొత్తం 3 టీలు కలిసి నువ్వే వేసుకుని తాగేసావా? 4 ఉన్నాయి, 4 వస్తారని తెలిసిన టీ బాగుంది కదా అని చెప్పి యాలకులో వేసి చేసారు, చాలా టేస్ట్గా ఉందని చెప్పి గుటా అని మింగేసామనుకో, అప్పుడు బ్రదర్ తర్వాత మనస్సాక్షి గద్దిస్తుంది. వాళ్ళు వచ్చి బ్రదర్ టీ అయిపోయిందండి, నేను 4 టీలు ఉన్నాయని చూశాను కదా, ఎలా అయిపోయిందని అంటే, ఏమో బ్రదర్ నేను వచ్చినప్పుడు ఒకటే టీ ఉందని, కానీ మనస్సాక్షి చెప్తుంది. అప్పుడు బ్రదర్ ఇట్రండి, నేను 3 టీలు ఉన్నా కూడా 4 టీలు ఉన్నాయి అక్కడ, నేను ఒకటి తాగి ఉండాల్సింది, కొంచెం టేస్ట్గా ఉన్నాయని చెప్పి మేము కూడా గుటా అని తాగేసాను బ్రదర్, క్షమించండి నన్ను. అది ఒప్పుకో, ఎందుకంటే ఆ వ్యక్తికి విరోధంగా నువ్వు చేసావు కాబట్టి. ఓకే, వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళ కరివేపాకు పీక్కు వచ్చావనుకో, వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారిలో క్షమించమని అడుగు. లేదా వ్యక్తి యొక్క బండి పర్మిషన్ లేకుండా అర్జెంట్ ఏదో అవసరం ఉందని చెప్పి బండి తీసుకెళ్ళామనుకో, తీసుకెళ్ళకూడదు, అడిగి పర్మిషన్ తీసుకోవాలి. కానీ తప్పు అయిపోయింది బ్రదర్, నేను కంగారులో ఉండి మరి అర్జెంట్ అవసరం అని చెప్పి తీసుకెళ్ళాను, క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి అనొచ్చు. అప్పు తీసుకుని ఎగ్గొట్టావా, మళ్ళీ క్షమించమని అడిగి వెళ్ళి ఇచ్చేసాయి. అది ఒకరితో ఒకరు చేసిన పాపాలు ఒప్పుకోవడం. మీరు మీ జీవితంలో చేసిన ప్రతి పాపాలు వాడి చెవులో వీడి చెవులు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోవద్దు. ఆ విధంగా ఒప్పుకొని ఊరంతా వాళ్ళు చాటింపేస్తారు వాళ్ళు. మీరు ఒప్పుకోవాల్సిన దేవుని దగ్గర ఎక్కడుందండి? 1 యోహాను పత్రిక 1:9. 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మదగినవాడు. అందుకే అంటాడు, చాలా మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదండి, మనుషులు కొద్దిమందే నమ్మదగిన వాళ్ళు. చాలామంది పరుల గుట్టు బయట పెట్టేవాళ్ళే ఎక్కువ. పరుల గుట్టు బయట పెట్టి అపవిత్రపరిచి వాళ్ళు డిఫేమ్ చేసి వారికి పేరు చెరగొట్టేవాళ్ళు ఎక్కువ. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర చెప్తే రేపు ఊరంతా వాగుతారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ ఒప్పుకోవాలి దేవుని పిల్లలు పాపాలు? చూడండి 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకునే ఎవరితో? మనుషులతో కాదు, దేవుని దగ్గర. ఆయన అన్నాడు చూసారా, ఆయన అంటే మీ ఫ్రెండ్ కాదు, ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కాదు. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేసేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎవరు? ఆయన అనండి గట్టిగా. ఆయన అంటే ఎవరు? దేవుడు, యేసయ్య, రక్షకుడు. మరి ఎవరి దగ్గర ఒప్పుకుంటే చేస్తాడు? ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నీకు పరుల గుట్టు బయట పెట్టేవాడు కాదు ఆయన. ఎంతమంది వారు రహస్య పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించి వాళ్ళ బతుకులు బాగు చేశాడు. వాళ్ళ విషయాలు ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. మరి మనుషులకు చెప్తే కొంతమంది దౌర్భాగ్యులు లేరా? అసలు చేయని పాపాలే చేశారని చెప్పుకునే దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు కదా. ఆ వ్యక్తి ఏం చేయకపోయినా అతను ఏదో చేసినట్టు, వీళ్ళేమో మాట్లాడకపోయినా మాట్లాడినట్టు, వాళ్ళు ఏదో అనకపోయినా అన్నట్టుగా భ్రమ కల్పించి ప్రజల మీద చెడ్డ మాటలు మాట్లాడేటువంటి దౌర్భాగ్యులు తిరుగుతున్న రోజులు ఇవి. కాబట్టి ఈ రోజుల్లో చాలా భయంకరమైన మనుషులు ఉన్నారు. మీ పాపాలు తీసుకెళ్ళి ఆల్చేవాళ్ళు ఏల్చేవాళ్ళు ఒప్పుకోవద్దు. మీరు దేవుని దగ్గరే ఒప్పుకుండా ఆయన నమ్మదగిన వాడు. నీ గుట్టు ఎవరికి చెప్పడు, నేను క్షమించి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. మరి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయండి, కావాలంటే ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, ఆ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే కొత్త విషయం ఏదో విషయాన్ని తీసుకురావాలి.
అది తీసుకొచ్చి చర్చిలో పెట్టేస్తే మా పాస్టర్ గారు చేసినట్టు మీ పాస్టర్ గారు చేయట్లేదు, మా చర్చ్ చేసినట్టు మీరు చేయట్లేదు, కాబట్టి మేము మాత్రం వెళ్తాం పరలోక రాజ్యం, మిగిలిన సంఘాలన్నీ రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటాయి, మేము మాత్రం పరలోకి వెళ్ళిపోతాం. ఇది ఒక పిచ్చి ఆనందం ఎక్కువైపోయింది ఈ మధ్య జనానికి. మేమే చేస్తున్నాం, ఇంకా మిగిలిన వాళ్ళందరూ చేరి మేమంతా వైట్ బట్టలు వేసుకుంటాం, వాళ్ళు వేరే బట్టలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు నరకానికి పోతారు. మేము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు దేహమును కప్పుకునే ఏ వస్త్రం వేసుకున్నా పరలోకం వెళ్తాడు ఖచ్చితంగా. యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి వస్త్రాల రంగులను బట్టి కాదు. అలాగే ఏ సంఘం ఏ డినామినేషన్ ఆ డినామినేషన్ కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడ్డావా, దేవుని మార్గంలో జీవిస్తున్నావా, బైబిల్ ప్రేమిస్తున్నావా, వాక్యానికి లోబడుతున్నావా, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తూ దేవుని మార్గంలో జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా పరలోక రాజ్యం వెళ్తావు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న శేషమోహన్ గారు కువైట్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం వాక్యం అడుగుతున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అదేవిధంగా గలతీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 7వ వచనంలో కలవరపరిచేవారంటే ఎవరని ప్రశ్నలు అడుగుతున్నారండి. అంటే ఇక్కడ అపోజిట్ పౌలు చెప్తున్నాడు, ఏదో మేము క్రియల ద్వారా సాధిస్తాము అని అంటుంటే అలా కాదు నాయన. ఆత్మను అనుసరించి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మనం రక్షణ పొందాం. ఇప్పుడు మీరంతా ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల మీకు రక్షణ కలిగిందా చెప్పండి? లేదు. ఏనా మీరంతా ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఉన్న అన్ని అధ్యాయాలు, పాత నిబంధనలు ఉన్నవన్నీ మీరు పాటించారా? పాటించలేదు. పాటించకపోయినా మరి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మీకు రక్షణ కలిగిందా? కలిగింది. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్ర కీల మూలంగా కాదు, విశ్వసించి మీరు ప్రార్థించినప్పుడు మీ పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారు, ఆత్మ వల్ల కార్యాలు పొందుతున్నారు. దాని కింద ఇంకా వివరంగా ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే దేవుని నమ్మడం, నమ్మిక, విశ్వసించి ప్రార్థించండి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. కనుక ఈ రోజుల్లో నేను కొంతమంది ప్రభు ఎత్తుకు రమ్మని మీరు పిలిచారనుకోండి, నేను మంచోడిని కాదండి, నా అలవాట్లు పోయాక వస్తానండి అంటారు. నీ అలవాట్లు పోయాక నువ్వు ఎప్పుడు వస్తావు? నీ అలవాట్లు నువ్వు మానుకోలేవు, నీకు వచ్చేది కూడా ఉండదు. కాబట్టి నువ్వు అలవాట్లు ఎన్నున్నా అలవాట్లతో పాటు వచ్చి ప్రభువా నా అలవాట్లు వదిలించని ప్రార్థన చేయి, నా పాపాలు తీసేయమని ప్రార్థన చేయి. ఆయన విడిపించేవాడు. అలా కాకుండా నేను విడిపించుకొని వస్తా అంటే నువ్వెప్పుడు విడిపించుకుంటావు? అది నీ వల్ల కాదని నేను పట్టుకున్న దయ్యాలు వదిలిపెట్టకు. కాబట్టి నేను విడిపించే దేవుని ఎదుగు వచ్చేసే సిగరెటో తాగుడో మరొకటి ఉండొచ్చు. అవన్నీ మానుకునే నేను వస్తానంటే నువ్వు మానేది లేదు, నువ్వు వచ్చేది లేదు. కాబట్టి అనవసరం టైం వేస్ట్. వెంటనే ప్రభు పదాల మీద పడు, ప్రభువా నేను ఏదో అలవాటు పడిపోయి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి విడిపిస్తాడు విశ్వాసం ద్వారా. కొందరు ఏమంటారంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. పాత నియమం ప్రకారంగా శనివారం మీరు నిన్న ఒక ప్రశ్న కూడా అడిగింది ఒక కుమార్తె, శనివారం అంటే మరి విశ్రాంతి దినం అంటే ఆ శనివారమా ఆదివారం అని చెప్పి. అమ్మ పాత నిబంధన ప్రకారంగా శనివారమేనా, కొత్త నిబంధన ప్రకారంగా ఆదివారమే మనం ప్రార్థన చేయాలి ప్రభుని. ఎందుకు అంటే ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు, ఆదివారం కూడుకోవాలి. ఎందుకని? ప్రభు పునరుద్ధరణే తిరిగి లేచాడమా, విజయోత్సవంతో దేవుని గణపరచాలి, ఆదివారం ప్రభుని మహింపరచాలి. ఇక్కడ కూడా విశ్వాసం ద్వారా దేవుని గణపరుస్తూ ప్రార్థిస్తున్నాడు, మీకు రక్షణ కలిగింది. అబ్రహాం దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం టైంలో ధర్మశాస్త్రం లేదే, పాస్టర్ గారు లేరు, లేవీలు లేరు, ప్రధాన యాజకుడు లేడు, మరి లేవీ కాండము అప్పుడు లేదు, అప్పటికి నిర్గమాకాండం కూడా ఇవ్వబడలేదు ఎవరికి? అబ్రహాం కాలంలో. మరి ఆజ్ఞలు లేవు ఆయనకి. లేకపోయినా దేవుడు నమ్మాడు కాబట్టి అతను నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఈరోజు నీవు కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్లయితే ఆ నీతిని యేసుక్రీస్తు ద్వారా మీరు పొందుకుంటున్నారు. ఏదో ధర్మశాస్త్రం అంతా పాటిస్తేనే మీకు వస్తుంది అనుకుంటే మీరు పాటించలేరు, మీ వల్ల కాదు. కాబట్టి మీరు ప్రభు పాదాల మీద పడండి, సరెండర్ అయిపోండి, దేవాలను క్షమించమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, ఈరోజు మనం రక్షణ పొందామంటే మన నీతి క్రియలను బట్టి కాదు, విశ్వసించి ప్రార్థించడం వల్ల. మరి రక్షణ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నీతి క్రియలు చేయడానికి. నీతి క్రియలు బట్టి రక్షించబడలేదు, కానీ రక్షించింది ఎందుకు ప్రభు అంటే సత్క్రియలు చేయడానికి, నీతి క్రియలు చేయడానికి. ఇంతకుముందు నువ్వు చేయకపోయినా దేవుడిని రక్షించాడు, అది కృప. మరి ఇప్పుడు రక్షించబడ్డాక నీవు నీతి క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. నీతి క్రియలు, నీతి ఫలాలు, మారుమనసు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మరో సహోదరి చేతులు ఇలా ఎత్తి ప్రార్థన చేస్తున్నానండి, ఆ ప్రార్థన చేయొచ్చా అంటే ఇలా చేతులు చూపిస్తూ ప్రార్థన చేస్తుంటే వద్దన్నారట. ఇలా చేతులు ఎవరి వైపు చూపిస్తున్నారు? మనిషి వైపు కాదుగా. మీరు మనుషుల వైపు చేతులు చూపిస్తే ఏమమ్మా నా వైపు చేతులు చూపిస్తున్నావు, ప్రభు వైపు చేతులు చూపించి ప్రార్థన చేయమ్మా, సాయం చేసేవాడు ప్రభువే కదా అని చెప్పాలి.
ఇలా చేతులెత్తి ప్రార్థిస్తుంటే అమ్మా చేతులు ఎత్తొద్దు, అలా ఎత్తకూడదు అన్నారట. ఆయన వైపు ఎత్తలేదుగా, ఈమె చేతులు ఎవరి వైపు ఎత్తింది? ప్రభు వైపే కదా. మరి పురుషుల్లాగా పూర్తిగా చేతులు రెండు పైకి ఎత్తలేదుగా. ఆమె ఇలా చేతులు చూపిస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది. దానికి అభ్యంతరం ఏంటి అంటే మాకు కొంతమంది ఏదో వాక్యము పూర్తిగా తెలుసా తెలియదా, మరి ఎట్లా బోధకులు అయ్యారు, ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని? ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడమనే కదా వాక్యం ఉంది. ఇప్పుడు పాప బాబు నాన్న దగ్గరికి వచ్చినప్పుడు చేతులు ఎత్తి నాన్న ఎత్తుకోమన్నప్పుడు పాప ఏం చేతులు కిందకి పెట్టి ఎత్తుకోమంటుంది, బాబు ఏం చేతులు పైకెత్తి ఎత్తుకోమంటాడా? మరి పురుషులారా చేతులు పైకెత్తి ప్రార్థించమని ఉంది కదా. పవిత్రమైన చేతులు అన్నాడు అక్కడ. పొరుగు అని భార్య మీద చేయడం, లంచాలు పుచ్చుకోవడం, పాప పనులు చేసి ఆ చేతులు పైకెత్తొద్దు, దేవుడు ఒప్పుకోడు. మీరు ముందు పవిత్రలు అవ్వండి, యేసు రక్తంలో పాపాలు ఒప్పుకోండి, తర్వాత మీ చేతులు ఎత్తి పవిత్రమైన మనసుతో ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులతో మొదటి తిమోతి 2:8 అక్కడ మరి స్త్రీలను లేదు కదా అంటాడు. ఆయన వంకర టింకరగా ఆలోచన చేయకండి, మనమంతా దేవుని పిల్లలం. ఓకే, ఎన్నో చోట్ల పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది మోషే తన చేతులు దేవుని వైపు ఎత్తాడు. మరి మోషే ఎత్తాడు కానీ అందరూ ఎత్తమని లేదు కదండి. విలాప వాక్యంలో 3:41-42 అక్కడ కామన్గా చెప్పాడు. మన చేతులను మన అన్నప్పుడు దేవుని పిల్లలందరూ ఉండారు అక్కడ. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. మన అన్నాడు. మన అన్నప్పుడు అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. పూర్తిగా చేతులు ఎత్తడానికి వాళ్ళకి వస్త్రాలు అవన్నీ ఇబ్బందిగా ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. దానికి తప్పేంటి? వాళ్ళు వస్త్రం నీట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్దానికి అలా ఎత్తద్దు, ఇలా ఎత్తద్దు. రకరకాల అంటే వైరస్లు ఈ మధ్య కరోనా వైరస్ చైనా నుండి వచ్చింది అనుకుంటున్నాం, కానీ మన మధ్యలోనే చాలా వైరస్లు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది. రకరకాల వైరస్లు, ఒక్కొక్కడికి ఒక్కో వైరస్. వాక్యం చదవండి, వాక్యం వైపు చూడండి, అర్థం చేసుకోండి, దేవునితో నడవండి. ఆకాశం ఉన్న దేవుడు, అయ్యా నీ వైపు నీ చేతులు చాపలేదయ్యా, నేను దేవుని వైపు చేతులు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అని చెప్పండి. ఇక్కడ ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము, ప్రార్థన చేద్దామని చెప్తున్నాడు. అలాగే 141 కీర్తన ఏమన్నాడు? 141 కీర్తన, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉందన్నాడు. చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉంది. నా ప్రార్థన ధూపం వలను నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగును గాక. ఏమన్నాడు? నా ప్రార్థన ధూపం వలను నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. అంటే నైవేద్యం పెడుతుంటారు చాలా మంది. మన నైవేద్యం పెట్టాకల్లా మన కరంలీల అయితే ప్రార్థించడమే దేవునికి నైవేద్యం పెట్టినట్టు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీ దృష్టికి అంగీకారములగును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రవీణ్ గారు ఏలూరు నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. ఎటువంటి అధికారమును దేవుడు తన పిల్లలకు అనుగ్రహించను, ఆ అధికారాన్ని మనము ఏ విధంగా గ్రహించాలి, ఆ అధికారం ద్వారా మనం పొందుకునేటువంటి మేలులు ఏమిటి అని ప్రశ్నలు అడుగుతున్నారండి. యోహాను సువార్త 1:12 జాన్ చాప్టర్ 1:12 అక్కడ ఏముందంటే స్పష్టంగా ఆయనను ఎందరు అంగీకరించరు, ఆయన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలకుటకు, దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించాడు. హి హస్ గివెన్ అథారిటీ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. దేవుని పిల్లలు, ఉదాహరణకి చీఫ్ మినిస్టర్ గారి పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? భయపడుతూ ఉంటారా, ధైర్యంగా ఉంటారా? మీ నాన్నగారు చీఫ్ మినిస్టర్ అయితే మీరు ఎలా ఉంటారు? భయపడుతూ వణుకుతూ వెళ్తారా? లేదు, ధైర్యంగా ఉంటారు. కిందకు ఉండాల్సిన తల కొంచెం పైకి ఉంటుంది కదా, ధైర్యంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నా భయపడరు. ఓకే, మీతో ఏమన్నా ఆటలాడదామని ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే మీ నాన్నగారు ఎవరు? చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాడు. మరి ఆయన పిల్లలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు కాబట్టి మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మీ నాన్నగారు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక స్థానంలో ఉన్నారు. అలాగే మరి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు అంటే, యేసుప్రభువు నమ్మిన వాళ్ళందరూ దేవుని పిల్లలం అంటే, ఇప్పుడు మన తండ్రి ఎక్కడున్నాడు? అధికారంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉండగా ఆయన బిడ్డమైన నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏడో ప్రెసిడెంట్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కొడుకులు, ప్రైమ్ మినిస్టర్ గారు బిడ్డలే ధైర్యంగా ఉండగలిగితే, సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడినక్కల్లా. మీ డాడీ అధికారంలో ఉన్నాడు. ఎస్, నా తండ్రి ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఏమి మాజీ మంత్రి కాదు, ఈజ్ ఇన్ పవర్. సో ప్రార్థించు, ధైర్యంగా ప్రార్థించు. నీకు ఏది కావాలో అడుగు దేవుణ్ణి.
విశ్వాసంతో అడుగు. చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, ఇంటి ముందు నిమ్మకాయలు పడేశారు, మిరపకాయలు తొక్కావు, లేదంటే ఎవరో చెప్పించారు పక్కింటోళ్ళు, లేదా మంత్రాలు తల్లిన నీళ్ళు వేశారు, పసుపు నీళ్ళు వేశారు నీ ఇంటి ముందు, నీ బైక్ మీద ఎవరో చల్లేసి వెళ్ళారు, ఎందుకు భయపడినాకల్లా. అప్పుడు నువ్వు చెప్పాలి, నా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి ఇవన్నీ కూడా తొలగించేస్తాయి, నేను దేనికి భయపడను, చేతబడి శిలంగ శక్తులు దేనికి భయపడను. అయితే మనుషులను పెద్దవాళ్ళని గౌరవిస్తాను, సేవకులను గౌరవిస్తాను, అధికారులను వారిని గౌరవిస్తాను. భయపడినాను కదా అని చెప్పి ట్రాఫిక్ లైట్స్ ఉన్నప్పుడు, రెడ్ లైట్ ఉన్నప్పుడు భయపడకుండా వెళ్ళారనుకోండి, ఫైన్ పడుతుంది. అదే ప్రభా భయపడొద్దున్నావు నీ బిడ్డని కదా అంటే రూల్స్ పాటిస్తారు. దేవుని పిల్లలు దేవుని యొక్క రూల్స్ పాటిస్తారు. అలాగే భౌతికంగా ఉన్నటువంటి రూల్ అబైడింగ్ పీపుల్ ఎవరంటే క్రిస్టియన్స్ అని చెప్పి పేరు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండండి. ఆ అథారిటీ యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు డీమన్స్, దురాత్మలు, చీకటి శక్తులు వాటిని గద్దించేటప్పుడు నా ప్రభు నా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, ఆయన బిడ్డను నేను, నా ఇంట్లోకే దురాత్మలు రావడానికి వీల్లేదు, గద్దించాలంతే. నువ్వు గొప్ప పరిశుద్ధురాలువా, నువ్వు దేవుని సేవకుడు అంత గొప్పోడువా, కాబట్టి నువ్వు గద్దించకూడదు అని చెప్తే ఆ మాటలు నమ్మకండి. ఈరోజు ప్రభుని నమ్మి ప్రభునందు విశ్వసించిన నువ్వు కూడా దేవుని కుమారుడివే. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు కూడా తండ్రి గారికి, పెద్దోడుకున్న అధికారం చిన్నోడుకు ఉండదా? చెప్పండి. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చిన్నోడికి ఒక అధికారం, పెద్దోడికి ఒక అధికారం ఉంటుందా? అందరికీ ఒకే సమానంగా ఉంటుందా? ఉంటుందండి. సమానంగా ఉంటుంది. ఎవరికి ఇచ్చిన పని, పెద్దోడికి ఎక్కువ పని చేయాలి, చిన్నోడికి తక్కువ పని చేయాలి. ఇప్పుడే పుట్టొచ్చినాడు తక్కువ అంటే పని లేకపోయినా వాడు ఆడుకుంటూ ఉంటాడు, కానీ వాడికి కూడా అధికారం ఉందా లేదా? ఉంది, అధికారం ఉంది. అలాగనే పెద్దవాడు అంటే సేవకులు ముందుగా దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళకి సేవ బాధ్యతలు అప్పగించాడు అని చెప్పి నువ్వు ఇప్పుడే పుట్టావు కాబట్టి నువ్వేం తక్కువేం కాదు వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళు దేవుని సేవకులు, నువ్వు కూడా దేవుని బిడ్డవే, మనమంతా దేవుని పిల్లలమే. కాబట్టి మీరు గద్దించవచ్చు, దురాత్మలను గద్దించవచ్చు, దెయ్యాలను గద్దించవచ్చు, యేసునామములో గద్దించి భయపడకుండా ఉండండి. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్, నా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన బిడ్డను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఎలిషా గారు హైదరాబాద్ నుండి అడుగుతున్నారు. ఒకే సంఘం, ఒకే మందిరం, ఒకే కాపరి అని అంటున్నారు, ఇది ఎంతవరకు సత్యమని అడుగుతున్నారు. అదేవిధంగా క్రైస్తవులు అన్యుల ఇంట్లో అద్దెకి ఉండవచ్చా అని ప్రశ్నలు అడుగుతున్నారు పాస్టర్ గారు. అన్యుల ఇంట్లో అద్దెకు ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు అద్దెకున్న ఇంట్లో సువార్త చేస్తూ సంఘాన్ని నడిపించాడు. ఒక 2 సంవత్సరాల పాటు. అలాగే అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి నివాసం లేకపోయినా సంఘం ఏర్పడకముందు, మరి అనేకులు రక్షణలోకి రాకముందు అద్దెకుండి సువార్త ప్రకటించగా ఆ ఇంటికి అనేక వచ్చిపోవచ్చు, వాక్యాన్ని తెలుసుకొని ప్రభుతో కనెక్ట్ అయ్యారు. సో అన్ని జనులు వేసిన పునాదే, అన్ని జనులు వేసిన గోడలే, అన్ని జనులు ఆరాధించే గుడి కూడా ఉంటుంది, లోపల చిన్న దేవుడి గది అని ఉంటుంది, దేవుడి గది కూడా ఉండే ఉంటుంది. అన్నీ ఉన్నా ఈయన అద్దెకుంటున్నాడు కాబట్టి ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉదాహరణకి ఒకవేళ ఒక దగ్గర చీకటి ఉందనుకోండి, టార్చ్ లైట్ మీ దగ్గర ఉంది, మీరు టార్చ్ లైట్తో వెళ్తుంటే చీకటి మిమ్మల్ని తరుముతుందా, మీ దగ్గర ఉన్న లైట్ చీకటిని తరుముతుందా? త్వరగా చెప్పాలి. రైట్. వెలుగు అనేది చీకటిని తరిమేస్తుంది. ఇప్పుడు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు నమ్ముకున్న నీవేమై ఉన్నావు? ఈ లోకానికి వెలుగై ఉన్నావు అని యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, అసలు నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. యోహాను సువార్త 9:5, యోహాను సువార్త 8:12 వచనం. సో ఆ వెలుగైన ప్రభును కలిగి ఉన్న నీవు ఎక్కడ చీకట్లో అడుగు పెట్టినా ఆ చీకటి నిన్ను చూసి వెళ్ళిపోతుంది, వెలుగు అక్కడ ఉదయిస్తుంది. కాబట్టి దెయ్యాల ఇళ్ళని ఎందరో 4 ఏమో చనిపోయారు ఆ ఇంట్లో అని చెప్పాడు, ఒకరి తర్వాత ఒకరు, ఒక 6 నెలల గ్యాప్, సంవత్సరం గ్యాప్తోనో. ఇక ఆ ఇంటి ఓనరే ఆ ఇల్లు వదిలేసుకున్నాడు. అది భూత్ బంగ్లాలా తయారైంది. మేము సువార్త పని కొరకు ఇల్లు అడిగితే అందరూ హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, ఈ యేసుప్రభు వాక్యాలు చెప్తారు, మాకు వద్దు అంటే మా ఇంటిని అద్దెకి ఇవ్వమని చెప్పారు. సరే ఎవరో ఒక అతను చూపించాడు, ఈ భూత్ బంగ్లా ఉంది, ఈయన వానర్ని అడగండి, మీరు కావాలంటే వాడుకోండి అన్నాడు. వెళ్ళి వానర్ని అడిగితే, బాబు అలా ఆ ఇల్లు మీకు కావాలా? అయ్యా మరి ఎవరో ఒకరు చెప్తారు మీకు ఆ ఇంట్లో ఏం జరిగిందో, మళ్ళీ మీరు మానేసి వెళ్ళిపోతారు, ఏం అవసరం లేదంటే అది ఫ్రీగా వాడుకోండి, మీరే రిపేర్ చేసుకొని మీరే వాడుకోండి అని చెప్పన్నాడు. ఆ గ్రామంలో ఆ సంఘాన్ని మేము అక్కడికి నడిపించాం. మరి అది క్లీన్ చేసి అక్కడ ప్రార్థనలు జరిగాయి, ఆరాధనలు జరిగాయి, దెయ్యాలు పారిపోవడం జరిగింది, వచ్చిన వాళ్ళు రక్షింపబడుతున్నారు. చక్కగా వెలుగు వచ్చింది ఆ ప్రాంతానికి ఒక వెలుగు గదిగా. అంతవరకు భూత్ బంగ్లా మరి దెయ్యాల ఇల్లు, విడవబడిన ఇల్లు, శాపగ్రస్తమైంది, వాస్తు బాలేదు, అన్నీ చెప్పినటువంటి ఇంట్లో, చావు ఉన్నటువంటి ఇళ్ళలో దేవుని వెలుగు వచ్చింది.
ప్రార్థనలు జరుగుతున్నాయి. తర్వాత సంవత్సరానికి ఏమో ఓనర్ వచ్చి రెంట్ అడిగాడు. బాబు ఇక్కడ నుండి రెంట్ ఇవ్వమంటే మీరే వచ్చి దిగండి ఇంట్లో అని చెప్పావు. లేదు 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 మీరే ఉండండి అని చెప్పాడు. సో దేవుని బిడ్డలారా కొన్నాళ్ళ తర్వాత మరి రెంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాం. ఏది ఏమైనా భయపడిన వాడికి అన్నీ భయాలే, ధైర్యంగా ఉన్నవాడికి ఏమీ భయపడనక్కర్లా. యేసుక్రీస్తు నామములో మీరు జయించుకుని ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇంట్లోనే మీరు ఉండొచ్చు. ఎవరైనా ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఇల్లు మారినప్పుడు కానీ 91 కీర్తన చదువుకోండి. కీర్తన 91 చదివి యేసు రక్తాన్ని ఉచ్చరించి ప్రార్థించి ముందుకు వెళ్ళండి. ఒకే తండ్రి, ఒకే ప్రభు, ఒకే బ్యాప్టిజం, ఒకే ఆత్మని అక్కడ ప్రభు చెప్తే వీళ్ళు ఒకే సంఘం, ఒకే కాపరి, ఒకే ప్రార్థనా మందిరం అంటున్నారట. ఇది లేదు బైబిల్లో. ఏది ఉందో దాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బ్యాప్తిసం ఒక్కటే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బ్యాప్తిసం ఒక్కటే. తర్వాత అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో మళ్ళా చదువుతాను. 4వ వచనము 5వ వచనం కూడా చదువుతాం. 4వ వచనం కూడా. శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఇప్పుడు ఒకటే సంఘం ఒక్కటే, కాపరి ఒక్కడే అని ఉందేమో చూద్దాం. 5వ వచనం చూడండి. 4:5. ప్రభు ఒక్కడే. ఇక్కడ కాపరి ఒక్కడే అనలేదు, ప్రభు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే. మనందరూ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళైనా యేసుని నమ్మాలి, మనమైనా యేసుని నమ్ముతూ ఆఫ్రికాలో ఉన్న, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న, ఎక్కడున్నా మనందరి విశ్వాసం యేసుక్రీస్తునందై ఉండాలి. మనందరికీ ప్రభు యేసుక్రీస్తే. బ్యాప్టిజం కూడా ఒక్కసారి ప్రభునందు యథార్థంగా నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే చాలు. సంఘం మారినప్పుడంతా బ్యాప్టిజం అవసరంలా. మాటికి బ్యాప్టిజం ఎలా అక్కర్లేదు. క్రీస్తులో ఉన్నావా లేదా, వాక్యంలో ఉన్నావా లేదా, ప్రార్థనలో ఉంటున్నావా లేదా, దేవునిలో కొనసాగుతున్నావు, దాన్ని ముఖ్యంగా బేస్ చేసుకోకుండా మాటికి జీవితాంతం బ్యాప్టిజం బోధ, కొందరికి రకరకాల బోధలు. దయచేసి వీటిని తండ్రిని దేవుడు ఆత్మ ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒకటే, విశ్వాసం ఒకటే, బ్యాప్టిజం ఒకటే అని చెప్పిన దాన్ని సంఘం ఒక్కటే, కాపర్ ఒకటే అలా లేదు. అనేక మంది కాపరు. ఇప్పుడు ఒక కాపరు వెళ్ళిపోతే మరి ఇంకో కాపరు కావాలి కదా. ఇప్పుడు 7 లక్షల మంది సంఘానికి కాపరి యాంగిచోగా, డేవిడ్ యాంగిచో అన్న వ్యక్తి సౌత్ కొరియాలో 7 లక్షల సంఘానికి కాపరి. ఆయన నిద్రించి వెళ్ళిపోయారు. కాపరి ఒక్కడే అని కూర్చుంటే ఆయన సమాధిలో ఆయన బయటికి రాడు, వీళ్ళు చర్చికి వెళ్ళరు. ఎందుకంటే కాపరి ఒక్కడే వెళ్ళిపోయాడు కాబట్టి. కాపరి ఎప్పుడూ ఒక్కడే ఉండడు. ప్రధాన కాపరి ఒక్కడే, కానీ కాపరులు అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకునేవారు. వాక్యానుసారంగా బోధిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. అయితే మాటికి సంఘం మారుతున్న బట్టి ఆ దైవ సేవకుడు అలా చెప్పుంటాడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడితే చర్చి మారిపోతున్నారు. చర్చి మానకుండా ఉండడానికి చెప్పిన మాటది. సంఘం ఒక్కటే, కాపరి ఒక్కడే, ఇక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళొద్దని. అయితే గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారమైన బోధ, ప్రార్థన, దేవుని యందు విశ్వాసము, మరి భక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు అన్నీ ఉన్నాయనుకోండి, మరి మళ్ళా చర్చి మారాల్సిన అవసరం ఏంటి? అక్కడ దేవుని వాక్యం ఉంది. మారుమనసు లోతైన అనుభవం, పరిశుద్ధాత్మ గురించిన అనుభవం, మారుమనసు పొందినటువంటి అనుభవం, దేవునితో నడిచేటువంటి అనుభవం కలిగిన వారుగా వాక్యానుసారమైన బోధలుండి పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటే సంతోషంగా సంఘానికి ముందుకు వెళ్ళొచ్చు. అలా లేదు అంటే వాక్యానుసారంగా ఎవరు బోధిస్తున్నారో వారి యొక్క బోధలో మనం ఎదగాలి. ఎందుకంటే మొక్కకు నీరు కావాలి, గొర్రెకు కాపరి ఆహారం తీసుకువెళ్ళాలి, పచ్చిక ఎదుగు. అలాగే ప్రతి విశ్వాసి రక్షించబడిన తర్వాత వాక్యపు ఆకలితో ఉంటాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. అది ప్రతి ఆదివారం ఆకలి దప్పులు తీర్చాలి. వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రపంచంలో మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ముంబై వెళ్ళారనుకోండి, సంఘం ఒక్కటే అని మళ్ళీ ముంబై నుండి ఫ్లైట్ వేసుకొని వస్తారు ఆదివారం ఇక్కడికి. ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ రాలేరు కదా. మళ్ళీ సోమవారం మళ్ళీ బయలుదేరి డ్యూటీకి వెళ్తారా? వెళ్ళారు. సంఘం ఒక్కటే అంటే ఇలా ఉంటుంది. గల్ఫ్లో మీటింగ్కి వెళ్ళారు, అక్కడ ఏదో ఉద్యోగానికి వెళ్ళారు, సంఘం ఒక్కటే అన్నారనుకోండి. హైదరాబాద్లో మీ సంఘం ఉంది, లేదా ఈస్ట్ గోదావరిలో సంఘం ఉంది, కాకినాడలోనూ, విజయవాడలోనూ, శ్రీకాకుళంలోనూ సంఘం ఒక్కటే అన్నట్లయితే శనివారం రాత్రి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ దిగి అక్కడ నుండి బండి పట్టుకొని మీరు సంఘం ఒక్కటే అని ఆ సంఘానికి వెళ్ళాలి. అక్కడ ఆరాధన ముగించుకున్నాక మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. 4 సార్లు అటు ఇటు తిరిగేసరికి మీకు వచ్చిన జీతం మొత్తం ఫ్లైట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, లేదా ఇతర ప్రాంతానికి వెళ్ళారు, సంఘం ఒక్కటే అని కూర్చుంటే ఎలా? క్రీస్తు ప్రభు ఉన్నాడు, ప్రపంచం అంతా ఉన్నాడు, అనేక సంఘాల్లో ఆయన సన్నిధి ఉంది. ప్రార్థన ఎక్కడ 2-3 కూడి ఉండుదరో వారిని మధ్యలోనే ఉంటాన్నాడు కనుక ప్రార్థన చేసుకుని అక్కడ ఆత్మీయమైన సంఘం ఏదని ఎతకండి. అపవిత్రమైన సంఘాలు చాలా ఉన్నాయి. ఆత్మీయమైన సంఘం, ప్రార్థనాపరులైన సంఘం తెలుసుకొని ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా వాక్యం వినొచ్చు. అక్కడ వారు బల్లిస్తే ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే తీసుకోవచ్చు.
సంఘం ఒక్కటే, కాపురు ఒక్కటే, మా కాపురు ఇస్తేనే తీసుకుంటారని మనం తీసుకుని ఉండనక్కర్లేదు. అందుకే మెచ్యూరిటీ అనేది ఉండాలి ఆత్మీయతలో అని చెప్పి మీ సంఘ కాపుని నిర్లక్ష్యం చేయొద్దు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వారైనా కడుతూ కష్టపడుతూ సేవ చేస్తున్నప్పుడు సహకారులుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న పాతాళము ఎక్కడ ఉంది అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఈ వాక్యానికి వివరణ అడుగుతున్నారు. ఇది ప్రవచన వాక్యం చెప్తున్నాడు. అక్కడ ప్రవచన వాక్యము అక్కడ కింద వచనాలు మీరు చదువుతున్నప్పుడు జనములందరినీ మోసగించినప్పుడు జనాలు లేరుగా, మరి జనములందరినీ మోసగించి వేకువ చుక్క నీకు ఈ గతి పెట్టిందేంటి, జనాలందరినీ వ్యాపారం అంతా నీ వైపు తిప్పుకున్నావు, నువ్వు అంత జ్ఞానంతో అన్నీ చేసావు, ప్రపంచాన్ని మోసగించావు, నీవేంటి ఆ భూమి కింద దిగిపోయి ఆ పాతాళంలో ఏడుస్తున్నావు, నీ చుట్టూ నరులందరూ కూడా పురుగుల్లా తిరుగుతున్నారంటాడు. ఓకే, దాని కింద వచనాల్లో అంటే ఎక్కడ జరగబోతుంది. ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనాలను పడగొట్టాడంట. అప్పటికే జనాలు ఉన్నారు భూమి మీద. ఆ పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేలమట్టము అన్నాడు, మట్టం అంటే కింద భాగం, భూమి కింద. ఓకే, దాని తర్వాత నేను ఆకాశమునికి ఎక్కిపోదునని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అనుకున్నాడట. మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో మేఘమండలం మీదకి ఎక్కుతా అనుకున్నాడు. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. చదవాలి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? లోకాన్ని అడవిగా చేస్తున్నాడు, అడవి మృగాల్లాగా మనుషులు బుద్ధులు మార్చేస్తున్నాడు. మరి మనుషులందరూ కూడా పాడు చేస్తున్నాడు, పట్టణములను పాడు చేసిన వాడు వీడేనా? వీడి వల్లైనా ఈ అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు జరిగిన అప్పుడు గుర్తిస్తారట. ఇది ఫ్యూచర్లో ప్రజలందరూ గుర్తించే రోజు రాబోతుంది. ఇప్పుడు ఎవరు సాతానంటే ఎవరో మాకు తెలియదు అంటున్నారు, కానీ భూమిని పట్టణాలను అడవిగా మార్చేశాడు. క్రూర మృగాలని మనుషుల స్వభావాలను, మనుషుల యొక్క స్వభావాలను క్రూర మృగాలుగా మార్చి, క్రూరులు ఉన్నారు భూమి మీద, మూర్ఖులు ఉన్నారు, మరి అతిక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరినీ ఈ విధంగా ఇంత ఘోరంగా పాడు చేసావా నువ్వేనా అని చెప్పి అంటున్నారట. అంటే జనాలందరూ అంటున్నారంటే ఖచ్చితంగా ఇది అంతిమలో వాడికి వచ్చే తీర్పులో ఈ చచ్చిన ఆత్మలన్నీ కూడా వాడి దగ్గర నిలబడి మాట్లాడే రోజులు రాబోతున్నాయి. కనుక మనం మోసపోవద్దు, ప్రార్థనలో విశ్వాసాల ముందుకు సాగండి. ప్రవచనము అన్నప్పుడు జరగబోయే విషయాల గురించి, జరిగిపోయిన విషయాల గురించి, జరుగుతున్న విషయాల గురించి మాట్లాడేది ప్రవచనం. ఓకే, అప్పటికి భూమి లేదు, తర్వాత కలుగు చేయబడింది. అయితే పాతాళంలో తప్పనిసరిగా దేవుడు వాడిని తోసివేస్తాడు. మరి పాతాళం ఎక్కడుందని కూడా అడిగావు నాన్న, పాతాళం ఎక్కడుందని కూడా అడిగావు. బైబిల్ ఏముంది? సామెత 15:24లో, బైబిలే కదా చదవాలి మనం, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 15:24 సామెత. క్రిందనున్న పాతాళం తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమనకు పో జీవమార్గమును నడుచుకునవలను. క్రిందనున్న పాతాళం అనండి. ద వే ఆఫ్ ద లైఫ్ ఈజ్ అబౌవ్ and the wise that he depart from the hell beneath అన్నాడు. కీప్ యువర్ బ్యాగ్ అండర్ beneath యువర్ సీట్ అంటాడు ఫ్లైట్లో. మీరు కూర్చున్న సీట్ కింద పెట్టుకోండి, చిన్న బ్యాగ్ అయితే, పెద్ద బ్యాగ్ అయితే పైన పెట్టండి అంటాడు. beneath యువర్ సీట్ అంటాడు. beneath యువర్ సీట్ అంటే నీ సీట్ కింద అంటున్నాడు. ఇప్పుడు కింద అన్నప్పుడు భూమి కింద భాగంలో అంటున్నాడు. చాలామంది అంటారు పాతాళం భూమి కింద లేదురా నాయన, ఇంకెక్కడో ఉందంటారు, వీళ్ళ ఇంట్లో ఉండుంటుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది భూమి కింద పాతాళం ఉందన్నాడు. అంటే భూమండలం పైన ఉన్నాం, భూమి కింద దిగువ భాగంలో, ఆ లోపల భాగంలో అగ్ని మండుతుందా? అవును. ఇప్పుడు ఏదైనా రొటేట్ అవుతుందంటే దానిలో ఫైర్ ఉండాలిగా. ఒక ఇంజిన్ తిరుగుతుందంటే దానిలో ఫ్యూల్ వేస్తాము, ఫ్యూల్ వేస్తే ఆ ఫ్యూల్ నుండి అగ్ని పుట్టి ఆ పిస్టన్స్ అన్నీ కూడా ఆడడం ప్రారంభించినప్పుడు ఇంజిన్, అప్పుడు ఆ ఇంజిన్ రొటేట్ అయ్యి ముందుకు వెళ్తుంది, దానిలో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఫ్లైట్ ఎగరాలన్నా,
కారు వెళ్ళాలన్నా, బైక్ వెళ్ళాలన్నా ఎందుకు మనం ఫ్యూల్ కొడుతున్నాం? ఫ్యూల్ ద్వారా ఏం జరుగుతుంది? అది ఇంజన్లోకి పంపిస్తున్నప్పుడు ఆ ఫైర్ ఎప్పుడైతే ఇగ్నైట్ అవుతుందో ఆ ఫైర్ ద్వారా ఎనర్జీ పుట్టి ఈ ఫ్యూల్ వస్తూ ఉండగా ఆ ఫైర్ మండుతూ ఉండగా ఆ ఎనర్జీ ద్వారా వీల్స్ తిరగడం ప్రారంభించినప్పుడు ఆ ఇంజన్స్ పనిచేస్తున్నాయి. అప్పుడు ఆ ఇంజన్ దాన్ని చేయాల్సిన పనిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, మరి భూమి తన చుట్టూ తను తిరగాలంటే దీని లోపల కూడా ఏముండాలి? ఫ్యూల్ ఉండాలి, దానికి ఇంజిన్ ఉండాలి, అది తిరగాలి కదా. తిరుగుతుందంటే ఖచ్చితంగా దాని లోపల ఫైర్ ఉంది. ఇప్పుడు మనం భూమి కింద నుండి ఆయిల్ తీస్తున్నామా? ఎంతో ఆయిల్ వస్తుందిగా భూమిలో నుండి. ఇంకా లోపల భాగంలోకి వెళ్తే అగ్ని మండుచున్నట్టుగా ఉంది. 28వ అధ్యాయం యోబు గ్రంథం మీరు చదివితే భూమి మీద పైర్లు పండును, కానీ భూమి కింద ఏముందో చూద్దాం, చదవండి. ఏముంది ఇక్కడ యోబు గ్రంథంలో? ఈరోజు సైంటిస్టులు అన్నారు, ఆనాడే ప్రభు చెప్పాడు. బైబిల్ అంతట్లో చాలా ఆది గ్రంథం ఏదంటే యోబు గ్రంథం. అంటే సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పిన మాట. ఎంతో స్పష్టంగా తెలుగులో చదువుదాం. భూమి నుండి ఆహారం పుట్టును. అవును, పంట పొలాలు అన్నీ కూడా ఆహారం పుడుతుంది, మనం పంటలన్నీ పండించుకుంటున్నాం. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును అనండి. దాని లోపలి భాగము, దాని లోపలి భాగం స్క్రీన్లో చూడండి. ఇప్పుడు భూమి తన చుట్టూ తను తిరుగుతుందంటే ఖచ్చితంగా లోపల ఫైర్ ఉండాలి. ఆ లోపలి భాగము అగ్నిమయమైనట్టు ఉందట. భూమి పైన పైర్లు పండుతున్నాయి, పంట పొలాలు, కాలువలు, చెరువులు అన్నీ ఉన్నాయి, కానీ భూమి లోపల భాగం అగ్నితో మండుతుంది. గమనించారు కదా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ నరకం అనే పాతాళానికి పోకుండా పరలోకం వెళ్ళడానికి జీవ మార్గంలో నడుచుకోండి. యేసే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.